తనకు తానుగా ఫైర్ బ్రాండ్గా భావించుకునే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పరిస్థితి నా గర్కా నా ఘాట్కా అన్నట్లుగా తయారైంది. ఒకప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న తమ్మినేని ప్రస్తుతం అనామకుడిగా మిగిలిపోయారన్న చర్చ కూడా జరుగుతోంది. తాను వైసీపీలోనే కొనసాగుతానని తమ్మినేని చెబుతున్నప్పటికీ ఆయన పక్కచూపులు చూస్తున్నారని అనుచరులే నిర్ధారిస్తున్నారు. కాకపోతే ఏ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నారు, ఏ పార్టీ రాణిస్తుందన్నదే పెద్ద ప్రశ్న. స్పీకర్గా ఉన్న కాలంలో తమ్మినేని అసెంబ్లీ సాక్షిగా టీడీపీపై ఓ రేంజ్లో విరుచుకుపడేవారు. అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలను మాట్లాడనిచ్చేవారు కాదు. నిండు సభలో చంద్రబాబు సతీమణి పట్ల అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ తమ్మినేని వాటిని ఖండించలేదు. స్పీకర్గా ఆయన ప్రవర్తనపై అనేక అనుమానాలున్నాయి. ఇప్పుడు టీడీపీలో చేరాలన్న కోరిక కూడా ఆయనకు ఉందని చెబుతున్నారు. తమ్మినేని టీడీపీలో ఉండేవారు. తర్వాత ప్రజారాజ్యంలో చేరారు. మళ్లీ టీడీపీకి వచ్చారు. కొంతకాలానికే జగన్ పార్టీ అయిన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి పదవిని ఆశించి స్పీకర్ పదవితో సరిపెట్టుకున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ తమ్మినేని ఆశించినది సాధించలేకపోయారు. స్పీకర్గా కొనసాగుతూనే ఆయన జగన్ పట్ల స్వామి భక్తిని ప్రదర్శించారు. టీడీపీ తరపున 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేనికి ఇంకా ఆశలు చావలేదు. ఒకప్పుడు తాను టీడీపీని వీడనని, తాను చనిపోతే తన దేహంపై పచ్చజెండా కప్పాలని ధీమాగా మాట్లాడిన తమ్మినేని వైసీపీలో చేరిన తర్వాత మాత్రం చంద్రబాబును అనరాని మాటలన్నారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తమ్మినేని కొంతకాలం మౌనంగా ఉన్నారు. రాజకీయాలను పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఆయన వైసీపీని వీడి వెళ్లేది లేదన్నట్లుగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అయితే తమ్మినేని ఒకప్పుడు టీడీపీ పట్ల కూడా అవే మాటలు మాట్లాడారని, అందుకే ఆయన పట్ల ప్రజల్లో నమ్మకం లేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తమ్మినేని జనసేన వైపు చూస్తున్నారని ఇంటర్నల్గా టాక్ నడిచింది. నేరుగా టీడీపీలో చేరలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పంచన చేరాలని ఆయన ప్రయత్నించారు. అయితే టీడీపీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆలోచించిన పవన్ కళ్యాణ్ ఆయన్ను దగ్గరికి రానివ్వలేదు. పార్టీలో చేర్చుకునేందుకు ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న తమ్మినేని అప్పుడు, ఇప్పుడు, రేపు వైసీపీలోనే ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చేశారు. శ్రీకాకుళం వైసీపీలో సైతం తమ్మినేనికి పట్టు తగ్గింది. యువతకు అవకాశం ఇస్తే పార్టీ డెవలప్ అవుతుందని భావించిన జగన్ ఆ దిశగా తమ్మినేనిని పక్కన పెట్టాలనుకుంటున్నారు. ఆ సంగతి అర్థం చేసుకున్న తమ్మినేని బయటకు వెళ్లిపోవాలనుకుంటే ఎవ్వరూ రానివ్వటం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తమ్మినేని తల పట్టుకు కూర్చుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu ఛానల్.